Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Last class lo మనం ఉచ్చారణ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. థర్డ్ రూల్ 3 ఒకసారి నేను చదువుతాను అన్నమాట. The energy circulates. The point of light, the product of the labors of the four, wax and growth. సో ఎనర్జీ సర్క్యులేట్స్ అన్నటువంటి విషయం ఎలా సర్క్యులేట్ అవుతుంది అనేటువంటి విషయం నిన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు కనుక అది మనకి ఎనర్జీ సర్క్యులేట్స్ అంటే ఏంటో విషయం చెప్పారు. ది పాయింట్ ఆఫ్ లైట్, లైట్ ఆస్పెక్ట్ గురించి కూడా కొంత మనం నిన్న చదువుకుంటున్నాం. ది ప్రొడక్ట్ ఆఫ్ ది లేబర్స్ ఆఫ్ ది ఫోర్, వ్యాక్స్ అండ్ గ్రోత్. The myriads gather round its glowing warmth until its light recedes. Its fire grows dim. Then shall the second sound go forth. It is second rule. అందులో శబ్దము ఉచ్చారణ దాంట్లో సెకండ్ పాయింట్ మనం చదువుకుంటూ వచ్చాం. సో సెకండ్ పాయింట్ మళ్ళీ ఒకసారి చదువుదాం. He sounds the word within himself. సో ఈ శబ్దము ఉచ్చారణ అనేటువంటిది విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వాటిలో నుంచి ఒక శబ్దం అనేటువంటిది అలా వస్తుంది. దాన్ని తెలుసుకోండి. సీకింగ్ టు డూ ఇట్ యాజ్ ది సోల్, అది సోల్ నుంచి వచ్చేటువంటి శబ్దం ఒకటి. మన వాక్కు అనేటువంటిది ఒకటి, అది కాకుండా సోల్ నుంచి వచ్చేటువంటి ఒక శబ్దం అనేటువంటిది ఉంది. He visualizes himself as the soul breathing out energy through the medium of that word through the entire system which his soul animates. వాడు చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు సోల్ నుంచి వస్తున్నటువంటి శబ్దమును వింటూ తద్వారా చోట్లోకి లేదా తనలోకి ఎనర్జీ అన్నటువంటి రూపముగా అదే వస్తుంది. శబ్దము ఉచ్చారణ అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి సర్ఫేస్ కి ఎనర్జీ అన్నటువంటిది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండడం. సో దట్ ఈస్ కాల్డ్ శబ్ద ఉచ్చారణ. అలాగే సోల్ నుంచి శబ్దోచ్చారణ అనేటువంటి జరుగుతుండడం చేత దేహం అనేటువంటిది నిలబడి ఉంది. ఇది హయ్యర్ సీక్రెట్. సోల్ నుంచి ఎప్పుడైతే శబ్దోచ్చారణ అనేటువంటిది ఆగిపోతుందో దేహం అనేటువంటిది ఉండడం ఆగిపోతుంది. సోల్ నుంచి శబ్దోచ్చారణ అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. ఈ బ్రీదింగ్ ఇన్, ఈ బ్రెత్ అనేటువంటిది నడుస్తుంటే సోల్లో దానికి తగ్గట్టుగా తాళ లయాత్మకంగా మన ఊపిరితిత్తులు గాలి పీల్చడం వదలటం అనేటువంటివి చేస్తున్నాయి. ఈ పాయింట్ మనం ఇద్దరు చదువుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తాం. So energy through the medium of that word through the entire system which his soul animates. So soul యొక్క దీని చేత మన యొక్క his mental, emotional, vital and physical instruments, these are all animated by the soul. ఇది జరుగుతుంది. సో శబ్దోచ్చారణ అనేటువంటి చేయడం వల్ల ఇవన్నీ యానిమేట్ అవుతూ ఉన్నాయి. అలాగే మనం కూడా శబ్దోచ్చారణ అనేటువంటి చేస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే స్లోగా ఈ శబ్దం ఎక్కడి నుంచి పుడుతుందో ఆ ప్రదేశంలోకి మనం వెళ్ళాలి. ఆ ప్రదేశంలోకి మనం వెళ్ళేటప్పటికి సోల్ నుంచి శబ్దం అనేటువంటిది ఉచ్చరింపబడుతోంది. ఆ శబ్దమునకు బహిర్రూపమే మనం ఉచ్చరించేటువంటి శబ్దం. సో సోల్ నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని మనం వినడం అనేటువంటిది అభ్యాసం చేయడం. చక్కగా
మనం దశవాచక ప్రణవ అని పతంజలి యోగ సూత్రంలో ఇచ్చినటువంటి సూత్రం ప్రకారంగా ఓంకారోచ్చారణ అలా మనం చేస్తూ ఉండటం చేత ఈ సోల్ నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని మనం చక్కగా వినగలుగుతూ ఉంటాం. He sounds the word, third point. He sounds the word literally on the physical plane, thus affecting the three grades of matter in his environment. సో మనం ఫిజికల్ ప్లేన్ లో మనం శబ్దోచ్చారణ అంటే ఓ అని ఇలా మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఎఫెక్టింగ్ ద త్రీ ప్లేన్స్, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, భూ భువ స్వహ. ఈ మూడు ప్లేన్స్ లో ఉండేటువంటి గ్రేడ్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్ హిస్ ఎన్విరాన్మెంట్. ఈ మూడింటినే మన ఎఫెక్ట్ అంటే ఆ మూడిట్లో ఉండేటువంటి ఎనర్జీస్ ని మనం డ్రా చేసుకున్న వాళ్ళం అవుతాం. గురించి మనం ఫిజికల్ ప్లేన్ లో మనం శబ్దోచ్చారణ చేస్తున్నా ఈ మూడు ప్లేన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ ని మనం టచ్ చేయగలుగుతాం అన్నమాట. ఆల్ ది టైమ్ దట్ హీ ఇస్ thus occupied, he is holding the mind steady in the light. సో ఈ శబ్దోచ్చారణ ఇలా చేస్తున్నాడని చేత ఆల్ ది టైమ్ దట్ he is thus occupied, he is holding the mind steady in the light. ఈ శబ్దోచ్చారణ అనేటువంటి చేస్తున్నప్పుడు he is holding the mind స్టడీ ఇన్ ద లైట్. సో ఈ లైట్ ఆస్పెక్ట్ గా అంటే చోట్లో శబ్దము లైట్ ఈ రెండు కూడా సినానిమస్ టర్మ్స్ గా మనం చెప్పుకోండి. సో లైట్ అండ్ మ్యాటర్. సో వీడు లైట్ ఆస్పెక్ట్ ని వీడు టచ్ చేసిన వాడు అవుతూ ఉన్నాడు శబ్దోచ్చారణ చేయడం చేత. సో లైట్ అండ్ సౌండ్ గురించి మనకి చాలా చక్కగా మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు. ది ఢమరుకం శివుడి చేతిలో ఉండేటువంటి ఢమరుకమును శివుడి చేతిలో ఉండేటువంటి త్రిశూలం దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్ అని అన్నారు మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. సో సౌండ్ అండ్ లైట్ కి ఆరిజిన్ పాయింట్ ఒకటే. సో దాని యొక్క దీన్ని బట్టి అది సౌండ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒక్కొక్కసారి అది లైట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఒక్కొక్కసారి, అంతే. సో వాటి యొక్క విషయములు మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే రెండిటి యొక్క ఆరిజిన్ పాయింట్స్ ఒకటే. సో సౌండ్ అండ్ లైట్. వీడు ఎప్పుడైతే వీడు శబ్దాన్ని చక్కగా ఉచ్చారణ చేస్తూ ఈ మూడు ప్లేన్స్ లోను వీడు దాన్ని వింటూ ఉండడం, దానిలో ఉండేటువంటి ఎనర్జీస్ ని వీడు పొందుతూ ఉండడం, లేదా దానిలో ఉండేటువంటి ఎనర్జీస్ తో ఒకటిగా ఉండడం, ఈ సాధన చేస్తూ వస్తాడు. అప్పుడు లైట్ ఆస్పెక్ట్ కి వీడి దగ్గరగా ఉన్నవాడు అవుతాడు. లేదా వీడు శబ్దం చక్కగా ఉచ్చారణ చేస్తూ ఉంటుంటే వీడి ఈ శబ్దం ఎక్కడి నుంచి పుడుతోంది అనేటువంటి కేంద్రమునకు వీడు చేరడం చేత వీడు లైట్ ఆస్పెక్ట్ కి దగ్గరగా ఉన్నవాడు అవుతున్నాడు. హోల్డింగ్ ద మైండ్ స్టడీ ఇన్ ద లైట్ అండ్ ఈస్ కీపింగ్ హిస్ కాన్షియస్నెస్ ఇమ్మూవబ్లీ ఇన్ ద రీమ్ ఆఫ్ ది సోల్. వీడు చక్కగా దీన్ని చేస్తుండడం చేత వీడు సోల్ తోటి ఒకటిగా లింకప్ అయి ఉండగలుగుతున్నాడు. సో శబ్దం మనం ప్రేయర్ కానీ ఓంకారం కానీ లేదా ఏ నామాన్ని ఉచ్చరించినా, భజన ఉచ్చరిస్తున్నా, భజన పాడుతూ ఉన్నా, మన ఈ కాన్సెప్ట్ తోటి భజన పాడండి, మీకు అందేటువంటి లింకప్ వేరుగా ఉంటుంది. మామూలుగా హరే రామ హరే కృష్ణ అని అంటుంటే ఆ లింకప్ వేరు. ఈ కాన్సెప్ట్ తోటి మీరు రామ భజన కానీ కృష్ణ భజన ఏ భజన అయినా మీరు చేస్తుంటే మీకు సోల్ తోటి ఒకటిగా ఉండడం అనేటువంటి జరిగిపోతుంది. ఆ ఆస్పెక్టే మీకు అది అలా కంటిన్యూ అవుతుంది. అది ఇక్కడ మనకి సీక్రెట్స్ చెప్తున్నారు. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే also he carries forward, and this is the most difficult stage, a paralleling activity of a steady visualization of the thought form through which he hopes to express that aspect of the plan which he has contacted. ఇది చాలా హయ్యర్ పాయింట్. ఏంటంటే వీడు లోపల వీడు శబ్దోచ్చారణ అనేటువంటి చేస్తుంటే ఈ విజువలైజెస్ థింగ్స్, ఏం జరగబోతోంది, ఏది ఇప్పుడు భౌతికమైనటువంటి రూపంలోకి రాబోతోంది, లేదా ఇక్కడ కొన్నాళ్లలో ఇక్కడ ఒక గుడి నిర్మాణం అవ్వాలి అనేటువంటి సంకల్పం అనేటువంటి వీడికి కలిగింది. సో దాని గురించి వీడు రోజు తపస్సు చేస్తుంటాడు. ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటే మీరు నమస్కారం సార్, మనందరం ఇక్కడ ఒక గుడి కడదాం, మీరు ఏమంటారు అని వీడి దగ్గరికి వస్తారు. సో అది దేని చేత అది జరుగుతుంటుంది అంటే వీటి నుంచి వచ్చేటువంటి శబ్దోచ్చారణ చేత అది జరుగుతుంటుంది. అందుకని the most difficult stage అన్నారు. A paralleling activity of a steady visualization of the thought form through which he hopes to express that aspect of the plan which he has contacted and which he hopes to bring into active being through his own life and in his own environment.
through his own life and in his own environment. వీడికి వచ్చినటువంటి థాట్ని వీడు దాని పరముగా వీడు జీవించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకటి ఎదుటివాడు వచ్చి అడగడం, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే వీడికి వచ్చినటువంటి థాట్ ఫారం ఏ బేస్గా వెళుతుందో ఆ బేస్గా వీడు వెళతాడు అనమాట. అంటే వీడికి తెలిసినటువంటి సత్యము ఇంకా అందరికీ తెలియదు, అందరికీ తెలుపడలేదు. నోవాస్ ఆర్క్ తెలుసు కదా మనందరికీ కదా, నోవా ఆర్క్. అది ఎట్లాగో ఆయనకు ముందుగా దర్శనం అయిపోయింది, జరగబోయేది ఏమిటి అనేటువంటిది. వీళ్ళందరూ ఏమిటో వీడు సిటీలో కూర్చొని పొడవ కొట్టుకుంటారు, వీడు పిచ్చోడ్లాగా ఉన్నాడే అని అనుకున్నారు అందరూ. ఈ విజువలైజ్ ఇట్ బిఫోర్. అందరికీ తెలిసేదానికన్నా వీడికి ముందుగా తెలియబడుతుంది. తెలిసినటువంటి విషయాన్ని వీడు నమ్మాలా, అందరూ జీవించుతున్నట్టు జీవించాలా. ఇది వీడికి డిఫికల్ట్ పాయింట్ చాలా లైఫ్లో. ఎందుకంటే కనుక వాడికి తెలిసినటువంటి విషయాన్ని గురువు చెప్పాడు, అది కరెక్టా? లేదా వీళ్ళందరూ మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, అది కరెక్టా? వాళ్ళందరూ వీడు గురువు చెప్పినటువంటి విధంగా వింటూ చేస్తూ ఉంటే వీడిని చూసి నవ్వుతున్నారు వాళ్ళు. పొడవ వాడేమిటారు సిటీలో కూర్చుని మంచి ఎండ కాల్చుతుంటే ఇప్పుడు పొడవకు మేకులు కొట్టుకుంటున్నాడు, ఏమిటో వీడు పిచ్చోడ్లాగా ఉన్నాడే అని అనుకున్నారు. పొడవ ఆఖరిది కంప్లీట్ అయిందే, దడదడా వర్షం వచ్చేసి అయిపోయింది, ఫినిష్. సో వాళ్ళని నమ్మి ఉంటే కథ ఉండేది కాదు, దైవాన్ని నమ్ముకుని ఆయన పనిచేశాడు కాబట్టి తర్వాత కథ కంటిన్యూ. సో ఆ రకంగా ప్రతివాడికి జీవితంలో ఇది ఉంటూ ఉంటుంది. ఈ సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడు దేన్ని వింటున్నాడు అనేటువంటిది వాడిది. అందుగురించి ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ పాయింట్. తెలిసినా దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి కదా. గురువు గారు చెప్పినా ఇప్పుడు ఆచరణలోకి తెచ్చుకోవాలి కదా. అందుగురించి వీడు నామోచ్చారణ అనేటువంటి చేస్తున్నప్పుడు ఇది ఒకటి జరుగుతుంది, జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. This is only truly possible when a steady rapport has been established between the soul and the brain. The process involves the capacity of the brain to register what the soul is visioning and becoming aware of in the kingdom of the soul. It involves also a paralleling activity in the mind. For the aspirant must interpret the vision and utilize the concrete intelligent faculty for the wise adaptation of time and of form to the true expression of that which has been learned. True expression. సో వీడికి సోల్కి ఏదైతే దర్శనమైందో అది బ్రెయిన్ చక్కగా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని చక్కగా ఇంటర్ప్రిట్ చేయాలి. ఏదో పిచ్చికాలు వచ్చిందిలే, ఏదో మన ఊహ ఇలా అనుకుంటుంటే కథ ఉండేది కాదు. చక్కగా ఇంటర్ప్రిట్ చేయగలగాలి వీడికి వచ్చినటువంటి ఆలోచన. అంటే ఏంటి, మనకి ఇనిషియేషన్ ఏమైనా సోలార్లో చెప్తారు, మనం పడుకున్నా మనం ఏ పని చేస్తున్నా చాలా కాన్షియస్గా ఉండాలంటారు. అంటే మామూలుగా ఏదో క్యాజువల్గా ఉండకండి. మీరు రొటీన్ లైఫ్లో కూడా మీరు ఎక్కడికైనా మాల్కి వెళ్ళారు, ఎక్కడికో ఏదో పార్టీకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా సరే డోంట్ బి క్యాజువల్. ఫుల్ కాన్షియస్గా మీరు దేన్ని చూస్తున్నా సరే ఫుల్ కాన్షియస్గా చూడండి. ఒకసారి మోహన్ ఒక చర్చికి తీసుకెళ్ళారు నాన్నగారు. ఆ చర్చికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా చర్చ్ అంటే ఏమో ఏవో చూసేసి వచ్చేస్తాం, కానీ అక్కడ కొన్ని సింబల్స్ అవి కొన్ని అక్కడక్కడక్కడక్కడ లా ఉన్నాయి. అవి మేము ఎవరం గమనించలేదు. నాన్నగారు చూసి ఇవి సింబల్స్ చూసారా, దట్ మీన్స్ హియర్ ఈ చర్చిలో సాధన చేసినటువంటి వాళ్ళు చాలా మహానుభావులు ఉన్నారు, ఈ చర్చి సాధన చేసిన వాళ్ళు చెప్పారు. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దృష్టి అనేటువంటిది మనకు ఉంటుండాలి. అది 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 సాధకుడికి చాలా అవసరం. సో హీ ఇంటర్ప్రిట్స్, వాడప్పుడు బ్రెయిన్ చక్కగా ఉంటుంటే హీ ఇంటర్ప్రిట్స్ వాట్ హీ హాస్ సీన్ అండ్ ఎవ్రీథింగ్, what has been learnt, which has been learnt. This is by no means as easy thing to do, but the aspirant has eventually to learn to express himself in full consciousness in more than one way, and that simultaneously. He begins to learn a triple activity in this manner. This is the old commentary expresses as follows. The triple activity antundi okati untundi veello. The triple activity entante okati, the solar orb shines forth in radiant splendor. The illuminated mind reflects the solar glory. The lunar orb rises from the center to the summit and is transformed into a radiant sun of light. When these three suns are one, Brahma breaks forth. A lighted world is born. అంటే మూడు ఆస్పెక్ట్స్ లో వెలుగు అనేటువంటి దిగి వస్తుంటాయి. సంకల్పములు అనేటువంటి వెలుగు ఆస్పెక్ట్ నుంచి దిగి వస్తుంటాయి. ఆ దిగి వచ్చినటువంటిది వీడికి సోల్ లెవెల్లో వీడికి అందుతుంటాయి. సోల్ లెవెల్లో అందినటువంటిది వీడికి బ్రెయిన్ లెవెల్లో అందుతాయి. ఈ మూడు ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే ఒకటవుతాయో ఆ ఒకటైనప్పుడు దాన్ని ఏమన్నారంటే బ్రహ్మ బ్రేక్స్ ఫోర్త్. ఇప్పుడు ఈ అంటే ఈ మాయ అనేటువంటి పొర వీడికి ఇంకొండదు.
ఉండకుండా ఏ లైటెడ్ వరల్డ్ ఈజ్ బార్. మొత్తం ఒకే ఒక్క కాంతిమయ జీవనం లేదా మొత్తం చోట్ల ఉన్నదంతా కూడా కాంతిమయమైనటువంటి తత్వమే అనేటువంటిది ఇప్పుడు చక్కగా దర్శనం. ఈ మూడు ఆస్పెక్ట్స్ మనకి ఏది ఏర్పడుతున్నా ఈ మూడు ఆస్పెక్ట్స్ మనకి చక్కగా మనకి సాధనలో మనకి లింకప్ అవ్వాలన్నమాట. అది చెప్తాను. దిస్ లిటరలీ మీన్స్ దట్ when the soul, the mind and the light in the head form one unit. Light in the head, soul, తర్వాత ది మైండ్, ఈ మూడు ఒకటి కావాలి. మనస్సు, మన ఆత్మ, ఈ రెండింటి సాధన చేత మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో చెప్పారు. ది లైట్ ఇన్ ద హెడ్, ఈ ఫిజికల్ లైట్ అనేటువంటిది ఒకటి చక్కగా మనకి బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. చక్కగా ఫామ్ అయినటువంటి దానివల్ల ఈ మూడు ఒక యూనిట్ గా వర్క్ చేయడం వలన అంటే వీడు ఏదైతే చక్కగా వీడు హృదయానికి స్పృశింపబడిందో అదే వీడు మైండ్ చక్కగా స్వీకరిస్తుంది. దానికి సంబంధించినటువంటి లాజిక్ లోకి వెళుతుంది, కానీ బ్రెయిన్ ఇంకొక లాజిక్ వీడికి ఇవ్వదు. అది జరుగుతుంది. సో ఇది జరగాలంటే వీడికి ఇంకొకటి ఏంటంటే the mind, the light, one unit, the creative power of the solar angel can express itself in the three worlds and can construct a form through which its energy can actually express itself. The lunar orb is a symbolic way of expressing the solar plexus. So, ఈ సోలార్ ప్లెక్సస్ ఏదైతే ఉందో అంటే మూలాధారం, స్వాధిష్టానం, ఈ మూడు చక్కగా ఒకే ఒక దీనిగా ఫామ్ అవుతాయి. ఈ రెండు కూడా పైన ఉన్నటువంటి సెంటర్స్ తోటి ఇది ఫామ్ అయ్యి ఓన్లీ హెడ్ సెంటర్ తోటి ఇవి లింకప్ అయ్యి ఇది ఒకే ఒక కార్యక్రమముగా ఇవి నిర్వహింపబడుతుంటాయి. అంటే వీళ్ళకి తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో అది చక్కగా పైనుంచి దిగు వచ్చినటువంటి విషయంతో జోడింపబడి అది వీడి లైఫ్ ఆస్పెక్ట్ వీడికి తయారవుతుంది. అందువల్ల ఏం జరుగుతుందంటే వీటిలో ఉండేటువంటి లోవర్ సెంటర్స్ హయ్యర్ సెంటర్స్ తోటి లింకప్ అవడం అనేది జరిగి అప్పుడు హయ్యర్ సెంటర్స్ నుంచి వచ్చేటువంటి వెలుగు లోవర్ సెంటర్స్ స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. దానికి చెప్పింది ఏంటంటే మూలాధారం, స్వాధిష్టానం, ఈ రెండు చక్రములు. ఆల్ ది అబౌవ్ ఎంబడీస్ ఏ టీచింగ్ అండ్ ఏ థియరీ. ఇదంతా కూడా ఒక టీచింగ్ ఆస్పెక్ట్ గా చెప్పాను. నౌ హీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇదంతా లింకప్ అవ్వండి, ఇదంతా చేయండి, ఇదంతా టీచింగ్. ప్రాక్టికల్ గా ఏం చేయాలనేటువంటి విషయం మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I would like also to point on the nature of the service humanity as a whole is rendering in the public gradual general plan of evolution. The rule under our consideration applies not only to the individual man but to the predestined activity of the fourth kingdom in nature. Applies not only to the individual man but to the predestined activity of the fourth kingdom in nature. The fourth kingdom in nature అంటే హ్యూమన్ కింగ్డమ్. ఇది చక్కగా అప్లిఫ్ట్ అవడం త్రూ హిస్ మెడిటేషన్, డిసిప్లిన్ అండ్ సర్వీస్ మ్యాన్ ఫ్యాన్స్ ఇంటూ రేడియంట్ లైట్. ఈ మూడు పదాలు కొంచెం జాగ్రత్త. ఈ మూడు మనం మెడిటేషన్, డిసిప్లిన్ అండ్ సర్వీస్, ఈ మూడు ఉండాలండి. ఒక డిసిప్లైన్ ఉండాలి మన లైఫ్లో. ఎటు పడితే అటు పరిగెడుతున్నట్టు ఉండకూడదు. రోజు మెడిటేషన్ చేసుకోవాలి. రోజు ఒక 5 minutes అట్లీస్ట్, ఒక 15 minutes చెప్పారు మనకి జ్వాల్కూల్ గారు. ఒక సర్వీస్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎప్పుడో వారంలో ఒక రోజు చేస్తాం అన్నటువంటిది ఆ స్టేజ్ కాదు. ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయన చెప్పారు. ఒక 15 నిమిషాలు ఒక మంచి పని ఎంచుకోండి, రోజు చేయండి. ప్రతిరోజు ఒక కొంచెం సమయం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో టైం అలాట్ ఇన్ యువర్ డే అండ్ డూ సర్వీస్. ఇప్పుడు నెలకు ఒకసారి చేస్తాం అంటే అది కాదు. అది దేనికంటే ఇది రావడానికి. చక్కగా ఇవి మనం చదువుకుంటున్న వాళ్ళు మనం ఏం చేయాలంటే రోజు ఒక 10-15 minutes మనం ఒక సర్వీస్ ఆస్పెక్ట్ అంటుంది మన లైఫ్లో ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా పెట్టుకోండి. మెడిటేషన్, డిసిప్లిన్ అండ్ సర్వీస్. అది చెప్తున్నారు ఆయన. Man fans into radiant light, illuminating the three worlds, that point of light which flickered into being at the time of his individualization in past ages. This finds its reflection in the light in the head. The మూడు చేయడం చేత వీడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద హెడ్. మన జ్యోతి సే జ్యోతి జలావ్ అంటారు కదా, ఆ జ్యోతి అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ చేయడం చేత చోట్ల ఉన్నటువంటి దాంతో మన యొక్క హెడ్ సెంటర్ లో లైట్ అనేటువంటిది వెలుగుతుంది. అది చెప్తున్నారు. Thus a rapport is set up which permits not only of vibratory synchronization but of a radiation and display of magnetic force permitting of its recognition in the three worlds of a man's immediate environment. So this చేయడం చేత ఏం జరుగుతుందంటే which permits not only of vibratory synchronization but of a radiation and display of magnetic force.
రేడియేటరీ ఆస్పెక్ట్లోకి మనం ప్రయాణించాలండి. అది మనకి కాస్మిక్ ఫైర్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రేడియేటరీ ఆస్పెక్ట్ అంటే మొదట చోట్లో ఉన్నటువంటి దాంతో మనం సింక్రనైజేషన్ అవుతాం. తర్వాత వీడు రేడియో యాక్టివ్గా వీడు తయారవ్వాలి. అంటే వీడు ఎక్కడ ఉన్నా సరే వీడి యొక్క ప్రభావం పనిచేస్తుండాలి. వీడు అక్కడ ఉండక్కర్లేకుండా వీడు పనిచేయడం అనేటువంటిది సాధన చేయగలగాలి లైఫ్లో. అంటే మనం ఒక ఆఫీస్లో ఉన్నా, ఒక బిజినెస్ చేస్తున్నా, ఒక ఇంటి యజమానిగా ఉంటున్నా, మన అబ్సెన్స్లో కూడా ఇల్లు ఆ విధంగా నడుస్తూ ఉంటారు. మనం బెత్తం పట్టుకుంటేనే ఇంట్లో వాళ్ళు మాట వింటారు, మనం బెత్తం పట్టుకోకపోతే ఇంట్లో వాళ్ళు మాట వినారట అంటే అది కొంతవరకు అంటే మన సాధన కరెక్ట్గా లేదు మనది. బాగా తెలుసు. మన సాధన కరెక్ట్గా ఉంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా అలా వాళ్ళు లైఫ్ అన్నటువంటిది అలా విడిపోతుంటారు. అదనమాట. దట్ ఈస్ కాల్డ్ ది రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్. ఆ రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ అంటుండేది మన లైఫ్లో చక్కగా ఆ స్థితిలో దట్ ఈస్ ద పాయింట్. సో ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం 1, 2 అనే రేడియో యాక్టివ్ కొన్ని ఎలిమెంట్స్ అయ్యాయి. దీనికి పూర్తి అప్లిఫ్ట్మెంట్ ఏంటంటే అన్ని హైడ్రోజన్ ఆటమ్ కూడా భవిష్యత్తులో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిపోవాలి. అంత మొత్తం. సో అలాగే మానవులందరూ కూడా రేడియో యాక్టివ్గా వీడు తయారవాలి. మాస్టర్ సివి గారి యోగం అదే కదా, రేడియో యాక్టివ్ అండి. యురేనస్ అండి. సో అంటే ప్రభావం మాత్రం ఉండాలి, పదార్థం మాత్రం అక్కడ ఉండకుండా ఉండాలి. అదనమాట రేడియో యాక్టివిటీ. సో ఆ విధంగా వీడు రేడియో యాక్టివ్ అయిపోవాలి. వీడు ఒక ప్రభావం పనిచేస్తుంటే కానీ వీడు అక్కడ ఉండక్కర్లేదు. ఆ స్థితిలోకి వీడు వెళ్ళాలన్నమాట. వీడు సాధన ఈ 3 చేసుకుంటూ వస్తే వీడిలో ఆ స్థితి వస్తుంది. వీడు ఒక మాట చెప్పాడు అనుకోండి, వాడు ఇంట్లో వాళ్ళు అలా వింటుంటారు. వీడు సాధన కరెక్ట్గా లేదనుకోండి, ప్రతిరోజు వీడు చెప్పాల్సి వస్తుంది, లేరా పొద్దున్న నిద్ర లేరా అని చెప్పాలి. అదన్నమాట. సో permitting as a radio action, permitting of its recognition in the 3 worlds of a man's immediate environment. So he recognizes it. So it is with the human kingdom. The 4th kingdom is the human kingdom. It is the radioactive stage. So radioactive ga veldavalsinatuvanti sadhana veediki icharu. This is the time. As its illumination increases, as its light waxes more potent, its effect upon the subhuman kingdoms is analogous to that of the individual soul, its reflection upon man in physical incarnation. So దీని యొక్క ప్రభావం సబ్హ్యూమన్ కింగ్డమ్స్ మీద పడుతుంది. సో వీడు మానవుడు ఎప్పుడైతే రేడియోయాక్టివ్ అయ్యాడో, ఒక ఇది పెట్టానుకోండి, ఒక డైమండ్ పెట్టానుకోండి, దాని యొక్క వెలుగు మిగిలిన చుట్టూ పరికరాల మీద పడుతుంటుంది. సో మానవుడు రేడియోయాక్టివ్ ఎప్పుడైతే అవుతాడో అప్పుడు వాడి ప్రభావం సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ మీద పడుతుంటుంది. వాటి వల్ల ఏమవుతుంది, అది కూడా కాసేపు వజ్రం లాగా అది కూడా మెరుస్తుంది. ఆ వజ్రం అక్కడ ఉన్నంతసేపు ఆ సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ కూడా వజ్రంగా అలా మెరుస్తుంది. అంటే ఏంటి, వాటి బుర్రలు పనిచేయవు, ఈ వీడి బుర్రే వాటి అందరి మీద పనిచేస్తుంది. దీనికి చక్కగా మనకి ఏమని రాస్తారంటే, నేను దర్శించిన మహాత్ములు పాగలపాటి గురువు గారు అందులో చక్కగా రాస్తారు. ఏంటి, ఆ కొండ నుంచి చూస్తుంటే ఆ కింద ఒక జింక, ఒక పులి 2 చేరి నీళ్లు తాగుతున్నాయట. అంటే ఏంటి, ఆ కొండ మీద ఉన్నటువంటి గురువు గారి మైండ్ ఆ కొండ కింద ఉండేటువంటి జీవులు, ప్రాణులు అందరి మీద పనిచేస్తుంది. వాళ్ళ యొక్క ఇండివిజువల్ మైండ్స్ పనిచేయట్లేదు వాళ్ళకి. అది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్స్ రిఫ్లెక్షన్ అపాన్ మ్యాన్ ఇన్ ఫిజికల్ ఇన్కార్నేషన్. I say analogous as a positive force, though not a correspondence its effects. Note this difference. Humanity is macrocosmic in relation to the subhuman states of consciousness, and this HPV has well pointed out. I say analogous as a positive force. అంటే వీడు పాజిటివ్ ఫోర్స్గా వీడు తయారవ్వాలి. అంతే వీడు కరస్పాండెన్స్గా వీడు కాదు ఉండేది. పాజిటివ్ అంటే వాళ్ళందరికీ వీడు పాజిటివ్గా వీడు ఉండాలి. వీడికన్నా సబ్హ్యూమన్ కింగ్డమ్స్ మీద హ్యూమన్ బీయింగ్. సో అందు గురించి మ్యాన్ ఏమన్నందంటే కనుక మేడం బ్లావెట్స్కీ గారు, హీఈస్ ద మ్యాక్రోకాస్మిక్. వీడు మ్యాక్రోకాస్మిక్, వీడికన్నా సబ్హ్యూమన్ కింగ్డమ్స్కి వీడు మ్యాక్రోకాస్మిక్ ఉండాలి. అంటే వీడికన్నా చిన్నవాళ్ళకి వీడు చక్కగా చెప్పగలిగేటువంటి స్థితిలో వీడు ఉండాలి. సో అందు గురించి మ్యాన్ ఇస్ మ్యాక్రోకాస్మిక్ టు ద సబ్హ్యూమన్ కింగ్డమ్స్ అని చెప్పి మేడం బ్లావెట్స్కీ గారు అన్నారు. అది సెకండ్ పాయింట్. సో మోర్ మెటీరియల్ స్టేట్స్ ప్రైమర్లీ 4-fold. ఇది 4-foldగా ఉంది. అది ఏమేమిటో చెప్తారు మనం. నెంబర్ 1, the stimulating of this spiritual aspect expressing itself as the soul in all forms, such as the form of mineral, a flower, and an animal.
So spiritual aspect expressing itself as the soul in all forms. So ప్రతి దాంట్లోనూ సోల్ ఆస్పెక్ట్ అంటుంది. అది స్పిరిచువల్ ఆస్పెక్ట్. దాని యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏమిటంటే సోల్. సోల్గా ఉన్నటువంటి స్థితిలోకి తెలియబడటమే స్పిరిచువల్ ఆస్పెక్ట్. అందుకని అది as the form of a mineral, a flower, and an animal. The positive aspect of energy in all these forms will wax stronger, producing radiation, for instance, increasingly in the mineral kingdom. Increasingly in the mineral kingdom. Then your radiation under the first mineral kingdom, start mineral kingdom. In this lines, a hint of the nature of the process that will set a term to our own planetary existence and eventually to our solar system. So దానివల్ల ఏమవుతుంది, ఇన్ దిస్ లైస్ ద హింట్. అంటే ఒక భౌతికమైనటువంటి పదార్థము రేడియేటరీ ఆస్పెక్ట్గా మనం ఈ సౌరమండలంలో మనం దర్శించగలుగుతున్నాం. ఎలా ఉంటుంది అంటే ఇన్ ద నేచర్ ఆఫ్ ది ప్రాసెస్ దట్ విల్ సెట్ ఏ టర్మ్ టు అవర్ ఓన్ ప్లానెటరీ ఎగ్జిస్టెన్స్ అండ్ ఈవెన్చువల్లీ టు అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టంలో ఏమిటి రేడియేటరీ ఆస్పెక్ట్. ఫిజికల్ ప్లేన్లో రేడియేటరీ ఆస్పెక్ట్ అనేటువంటిది సోలార్ సిస్టంలో పనిచేస్తుంది కదా. సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు వెలుగు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఆ పైన ఇంకో సూర్యుడి నుంచి తీసుకున్నాడు. నిజంగా ఆ పైన ఉన్నటువంటి సూర్యుడు మన సౌరమండలంలో కర్ర పట్టుకుని నుంచున్నాడా, నా వెలుగు తీసుకుని మీరు అందరూ ఇదిగా ఉండండి చక్కగా మీ జీవితాలు కాపాడుకుని చక్కగా ఇది చేసుకోండి అని లేడే ఆయన ఇక్కడ. ఆయన అక్కడ ఎక్కడో ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావం మన సౌరమండలం మీద పడుతుంది సూర్యుడి ద్వారా. దట్ ఈస్ కాల్డ్ ది రేడియేటరీ ఆస్పెక్ట్. ఇస్ ఆల్ మినరల్ కింగ్డమ్ లో జరుగుతూ ఉన్నటువంటి రేడియేటరీ ఆస్పెక్ట్. ఇది మన సోలార్ సిస్టమ్ లో జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు. In the vegetable kingdom, the effect will be the demonstration of increased beauty and diversity, and the evolution of new species with an object impossible to explain to those not at initiate. వెజిటబుల్ కింగ్డమ్ లో ఎలా ఉందండి రేడియేటరీ ఆస్పెక్ట్ అంటే అలంకరించారండి. ఎంతో చక్కగా మనం పాండిచేరి వెళ్ళాం అనుకోండి, ఆ అరవిందో సమాధి మీద వాళ్ళు అలంకరిస్తారు, అద్భుతంగా అలంకరిస్తారు. వాళ్ళు ఆ ఫ్లవర్స్ కాంబినేషన్స్ వాళ్ళు పెట్టడం కానీ అలా పెడుతుంటారు, మళ్ళీ కాచాడు మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పూలు పెట్టేస్తుంటారు. అంటే ఏంటి, ఆ ప్రదేశంలో వాడు ఎంటర్ అయ్యేటికి ఇంకా వాడి దృష్టి ఏ దృష్టితో ఉన్నా, ఎన్ని టెన్షన్స్ తోటి ఉన్నా అక్కడికి వచ్చి కూర్చునేటికి వాడుకున్న ఆలోచనలన్నీ పటాపంచలేదు. అది దేని చేత, ఆ పువ్వు నుంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్, ఆ స్మెల్ చేత, ఆ పువ్వు యొక్క పరిమళం చేత వాడు అన్ని కాసేపు వాడి యొక్క బుర్ర వాడికి లేకుండా ఆ కాసేపు ఆ ప్రశాంతత అంటే వాడికి నిలుస్తుంది. అది దేని చేత అంటే వెజిటబుల్ కింగ్డమ్ లో ఉండేటువంటి రేడియేటరీ ఆస్పెక్ట్. అంతేకాకుండా కొత్త స్పీషీస్ అనేటువంటి పుట్టుకొస్తున్నాయి ప్లాంట్స్ లోని వాటిలో. అది దేని చేత అంటే కనుక ఒక ఉత్తమమైనటువంటి స్థితి మానవుడికి అందించుటకు ఇవన్నీ కూడా కొత్త పుట్టుకొస్తున్నాయి. అది జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు. Not at initiate. The production of nutritive forms which will serve the needs of the lesser devas and angels will be one of the results. The production of nutritive forms. ఇంకా హైలీ న్యూట్రిటివ్ ఫార్మ్స్ అనేటువంటి తయారు చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఆ లెస్సర్ దేవాస్ వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వబడటం అంటే జరుగుతుంది. సో ప్లాంట్స్ వీటిల్లో అందులో ఉండేటువంటి మంచి గుణాలు, ఇంకో ప్లాంట్స్ లో ఉండేటువంటి ఈ గుణాలు రెండింటిని వాడు కంబైన్ చేయడం చేత ఒక చక్కని మంచి ఉత్తమమైనటువంటి గుణములతో తయారవబడుతుంది. దానివల్ల ఏమవుతుంది, అందులో ఉండేటువంటి దేవతలు అప్లిఫ్ట్ అవ్వబడుతున్నారు. అది ఇక్కడ హై అంటే ఇన్నర్ గా జరుగుతున్నటువంటి సీక్రెట్ ఆఫ్ వర్క్ ఇది. అందులో కూడా దేవతలు ఉంటారు. వాళ్ళు దేని చేత అప్లిఫ్ట్ అవ్వబడతారంటే ఇంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మామూలుగా ఒక ప్లాంట్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీ ఒక 50 యూనిట్స్ అనుకోండి, దాన్ని ఇంకొక స్పీషియస్ తోటి వాడు క్రాస్ ఇది చేశాడు అనుకోండి, అప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్ లో ఉండేటువంటి ఎనర్జీ విల్ బి అరౌండ్ 80 or 90. అంటే ఏమవుతుంది అక్కడ, అందులో పనిచేస్తున్నటువంటి దేవతలు ఒక హై వర్క్ ఆఫ్ ఇది ఒకే ఒక ఫ్రూట్ లో వాడికి 90 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వగలుగుతున్నాయి. అంటే ఏంటి, ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయగలుగుతున్నారు. తద్వారా ద లోవర్ కింగ్డమ్ లో ఉండేటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వబడుతున్నారు. వాటిలో అది జరుగుతుంది. అది ప్లాంట్స్ లో ఆ రకంగా జరుగుతుంది. In the animal kingdom, the effect will be the elimination of pain and suffering and a return to the ideal conditions of the Garden of Eden. When man functions as a soul, he heals. So animal kingdom lo vachediki the effect will be
the elimination of pain and suffering, and a return to the ideal conditions of the Garden of Eden. Elimination of pain and suffering. So వాడికి ఒక కుక్క అక్కడ కట్టేసి ఉందనుకోండి మన గేట్ దగ్గర. పెయిన్ అండ్ సఫరింగ్ అంటే వీడికి లేకుండా ఉండేట్టుగా ఒక యానిమల్ కింగ్డమ్ హెల్ప్ చేస్తుంది. అంటే దాని యొక్క ప్రభావం చేత ఎవడు కూడా అక్కడ ఒక ఊరిని అక్కడ బోర్డు పెట్టాం అనుకోండి, బివేర్ ఆఫ్ డాగ్ అని, వాడు ఇంట్లోకి వచ్చాడు, వాడు చాలా ఆలోచించుకుని వస్తుండే, ఆ కుక్క లోపల ఎక్కడ ఉంది. సో దట్ మీన్స్ ఇది జరుగుతుంది. పెయిన్ అండ్ సఫరింగ్ అది ఎలిమినేట్ చేసి పెడుతుంది. సో ఆ రకంగా యానిమల్ కింగ్డమ్ అనేటువంటిది కూడా హెల్ప్ చేస్తుంది మనకి. తర్వాత మ్యాన్కి వచ్చేటప్పటికి, when man functions as a soul, he heals, he stimulates and vitalizes, he transmits the spiritual force of the universe, and all harmful emanations and all destructive forces find in the human kingdom a barrier. సో మానవుడు వచ్చేటికి he heals, వాడికి దేని చేతి వాడు రేడియో యాక్టివ్ అవ్వగలుగుతాడంటే హీఈస్ హీలింగ్ ద డిస్ట్రక్ట్. అంటే వీడు ఒకళ్ళ ఇంట్లో బాగా ఎన్నో కష్టములు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. మాస్టర్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని జస్ట్ 5 నిమిషాలు కూర్చుని వస్తే చాలు, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలో అన్ని వాళ్ళకి ఆ రోజు నుంచి వాళ్ళలో ఒక లైఫ్ లో చాలా మార్పు అనేటువంటి వచ్చేసినటువంటి విషయాలు మనకు చాలా తెలుసు. అంటే దేని చేత అంటే కనుక వీళ్ళు వెళ్ళేవాడికి హీల్స్, వీళ్ళు సోల్ ఆస్పెక్ట్ గా వాళ్ళని ఎదుటి వాళ్ళని అందరినీ వీళ్ళు టచ్ చేస్తారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, ఈ అన్రిక్వైర్డ్ ఫోర్సెస్ ఇవి ఏవైతే ఉంటాయి అవన్నీ పటాపంచలేవు కాకుండా he heals, he stimulates and vitalizes. చుట్టూతో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ని వీళ్ళు వైటలైజ్, వాటిని స్టిమ్యులేట్ చేస్తారు. సో నిజానికి మన డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్ మన చుట్టూతో ఉంటాయని అంటుంటారు చూసారా, ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ వాడి ఆలోచనలే వాడిని అవి అట్రాక్ట్ చేసేటట్టు చేస్తాయి. అమ్మో ఇందులోకి వెళుతున్నాం, చీకటిగా ఉంది, ఇక్కడ ఏ దెయ్యం ఉందో అన్నట్టుగా ఉంది అనుకోండి. ఇప్పుడు నిజంగానే అక్కడ ఏదైనా కదిలితే అమ్మో దెయ్యం వచ్చేసింది అన్నట్టు. లేదా వాడెవడో చూసా నా ఇంటి ఎదురుకుండా ఉండేటువంటి వాడు నాకు కీడు జరగాలని చూస్తున్నాడు, అదే కారణం అయింది నాకు జ్వరం రావడానికి, ఇలా వీడు భావిస్తూ ఉంటాడు. సో వీడు ఆలోచనలు ఎప్పుడు కూడా వీడు చక్కగా పాజిటివ్ గా ఉంచుకోవాలి. వీడు అప్పుడు ఏ నెగిటివ్ ఫోర్స్ వీడి దగ్గరికి రాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మన ఆలోచన చాలా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ గా ఉందనుకోండి, నెగిటివ్ గా అనేటువంటి ఇది వీడు పరిసరాల్లో వీడి జోలికి రాదు అసలు. అంతే. మనం ఎక్కడైతే మనం వీక్ గా ఉంటామో ఆ వీక్ పాయింట్ లోంచి వచ్చేస్తున్నాం. డిసీజ్ అనేది కూడా అంతే కదా మనకి హోమియోపతిలో. సో అదే విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మనకి. Destructive forces find in the human kingdom a barrier. Evil and its effects are largely dependent upon humanity for a functioning channel. Humanity's function is to transmit and handle force. This is done in the early and ignorant stages destructively and with harmful results. Later, adi. So ఏంటంటే he is handling and he is distributing forces. గతంలో ఈ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ ఫోర్సెస్ కొంత ఈవిల్ సైడ్ కూడా వెళ్ళింది. అంటే వీటిని చంపేయటం, వాటిని వెంట వీడి చేతిలో ఒక ఫోర్స్ అనేటువంటిది ఇచ్చాం చోట్ల. సో మానవుడు అంటే వీడు ఒక క్లాస్ లీడర్ గా వీడిని తయారు చేశారంటే, టీచర్ లేనప్పుడు వీడు క్లాస్ని వీడు మెయింటైన్ చేయాలి. అది వీడికి ఇచ్చినటువంటి కార్యక్రమం. అంటే వీడిలో కొంత పవర్ అనేటువంటిది ఇచ్చారు. ఈ పవర్ ని వీడు దుర్వినియోగం చేశాడు అనుకోండి, గతంలో కొంత దుర్వినియోగం అయింది. సో దుర్వినియోగం అవ్వకూడదు ఎప్పుడు. మనకి పవర్ అనేటువంటిది ఇచ్చారు. దేవతలు ఉన్నారు, వాళ్ళకన్నా వీడు కొంచెం, అంటే దేవతలు అనేటువంటి టీచర్స్, వీడు క్లాస్ లీడర్ గా వీడిని ఉంచారు. With harmful ignorant stages of destructivity and with harmful results later, when acting under the influence of the soul, force is rightly and wisely handled and good eventuates. ఈ ఫోర్స్ అనేటువంటిది సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయింది అనుకోండి. ఎవరిని వీడు మోసం చేయడు, ఎవరికి వీడు ఇబ్బంది ఇవ్వడు, వీడు ఏది చేయాలో అది వీడు చేస్తుంటాడు. దట్ మీన్స్ ఫోర్స్ యూటిలైజ్డ్ ఇన్ రైట్ ఫార్మ్. అది జరుగుతుంది. True indeed it is that the whole creation travels in pain until now, waiting for the manifestation of the sons of God. In pain. Next point is the bridging of light. The bringing of light. Humanity is the planetary light bearer, transmitting the light of knowledge, of wisdom, and of understanding. And this is the esoteric sense. ఒక ఆస్పెక్ట్ ఏమిటి, వీడు చక్కగా
వీడికి ఇవ్వబడినటువంటి ఫోర్సెస్ని వీడి చక్కగా పాజిటివ్ ఆస్పెక్ట్ వీడి చక్కగా పెంపొందించుకోవడం ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే చోట్లో లైట్ అనేటువంటిది ఉంది, జ్ఞానం అనేటువంటిది ఉంది, విజ్డమ్ అనేటువంటిది ఉంది. దాన్ని చక్కగా వీడు పొందడం. హ్యుమానిటీ ఈజ్ ది ప్లానటరీ లైట్ బేరర్, ట్రాన్స్మిటింగ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ wisdom అండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో చోటులో ఒక వెలుగు అనేటువంటిది ఉంది. ఆ వెలుగు ద్వారా చోట్లో ఉన్నటువంటి దాన్ని అంతా మీరు చదవండి. చోట్లో ఎంతో జ్ఞానం అనేటువంటిది ఉంది, దాని గురించి సృష్టిలో ఉన్నటువంటి విద్యని చదవండి అంటున్నారు. And this is the historic sense. These three aspects of light carry three aspects of soul energy to the soul in all forms, through the medium of the anima mundi, the world soul. So we do anima mundi and the world soul. So that is the origin point. దాని తర్వాత ఉండేటువంటిది మొనాడ్, దాని తర్వాత ఉండేటువంటిది ఆత్మ, దాని తర్వాత ఉండేటువంటిది బుద్ధి, దానికన్నా కింద ఉండేటువంటిది మెంటల్, దానికన్నా కింద ఉండేటువంటిది ఆస్ట్రల్, దానికన్నా కింద ఉండేటువంటిది ఫిజికల్. సో ఈ రకంగా వీడు చోట్లో ఉన్నటువంటి చదువుతూ వెళుతూ ఉండడం చేత వీడు ఏమవుతున్నాడు, వీడు యానిమం ఉండి నుంచి దిగు వచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఒకే ఒక్క సోల్ గా వీడు దర్శించగలుగుతున్నాడు. దాని అంటే ది వరల్డ్ సోల్. ఎప్పుడైతే వాటిని దర్శించుతూ ఉంటాడో అప్పుడు వీడు వరల్డ్ సోల్లో ఒక భాగంగా అవుతాడు. సముద్రంలో కరిగిపోయినటువంటి మంచు గడ్డలాగా వీడు ఉంటాడు అనమాట. Physically speaking, this can be realized if we can appreciate the difference between our planetary illumination today and that of 500 years ago. Our brilliantly lit cities, our rural districts, shining through the night with their lighted streets and homes. ఇది ఒక 500 సంవత్సరాల క్రితం వెళ్ళండి. అప్పుడు వెలుగు అనేటువంటిది ఎంత తక్కువగా ఉంది, సూర్యుడు వెలుగే ఎక్కువగా అప్పుడు డిపెండ్ అయింది. కానీ ఈరోజు చూస్తే ప్రతి చిన్న స్ట్రీట్లోనూ లైట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఏంటి, దీన్ని బట్టి మనం చదువుకోవాల్సింది లైట్ ఆస్పెక్ట్ అనేటువంటి దాంట్లోకి జీవుల్ని వాళ్ళు అలా వెళుతున్నారు, జీవులు వాళ్ళకి. సో మనం సాధనలో లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువ దర్శిస్తున్నాం కాబట్టి మన యొక్క భూమండలం మీద అంతా కూడా లైట్ ఆస్పెక్ట్ ఎక్కువగా అలా ఉంటుంది. ఏ చిన్న పల్లెటూరు వెళ్ళినా అక్కడ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అంటే ఏంటి, లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా దర్శనపడుతుంది. చోట్లో ఉన్నటువంటి విజ్ఞానము, చోట్లో ఉన్నటువంటిది జ్ఞానం అనేటువంటిది అందరికీ ఈరోజు అందివ్వబడుతోంది. ఒక లలిత సహస్రనామం తీసుకోండి, ఒక విష్ణు సహస్రనామం తీసుకోండి. ఈరోజు పొద్దున్నే మీరు ఊరికి అలా వెళితే, ఒక చిన్న పల్లెటూరులో అలా వెళ్ళినా ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ మనకి అవి మోగే విధంగా ఉంటుంది. లేదా ఒక పెద్దల ప్రవచనాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు అలా వినబడుతున్నాయి. సో లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువగా దర్శింపబడుతోంది. అందుగురించి మీకు సిటీస్లోని వీటన్నిటిలోనూ చాలా బ్రహ్మాండమైనటువంటి లైట్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చూసుకోండి అని చెప్తున్నారు అక్కడ 100 సంవత్సరాల క్రితం అని చెప్పారు. Cities, our rural districts, shining through the night with their lighted streets and homes, our airways outlined with their searchlights and fields of blazing globes, our oceans dotted with their lighted ships, and increasingly our light airships will be seen darting through the skies. These are but the result of man's growing illumination. His knowledge aspect of light has brought this into being. Who shall say what will eventuate when the wisdom aspect predominates? ఇది లైట్ ఆస్పెక్ట్ గురించి వీడు తెలుసుకున్నాడు. చోట్లో ఉన్నటువంటి విజ్ఞానం చదివాడు. జ్ఞానాన్ని చదివాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఇంకా ఊహించలేం మనం. అంటే విజ్డమ్ ఆస్పెక్ట్ లోకి వీడు ఎదిగాడు అనుకోండి, లైట్ ఆస్పెక్ట్ ను వీడు చదివాడు బాగుంది. విజ్డమ్ ఆస్పెక్ట్ లోకి వెళితే అంటే చోట్లో ఉన్నటువంటి జ్ఞానం వీడి చక్కగా పెంపొందించుకున్నాడు అనుకోండి, అప్పుడు అంటే ఈ లైట్ ఆస్పెక్ట్ ను వీడి యొక్క యూటిలైజేషన్ లో చాలా మార్పు వచ్చేస్తుంది. అంటే ఇప్పటిదాకా ఈ జ్ఞానాన్ని పొంది ఇది నా గురించే నేను వాడుకోవాలి అనేటువంటి విధంగా ఉంది. కానీ విజ్డమ్ ఆస్పెక్ట్ వీడిలో చక్కగా అన్ఫోల్డ్ అయింది అనుకోండి జీవుల్లో. లైట్ ఆస్పెక్ట్ అన్ఫోల్డ్ అయితే ఇది జరిగింది, విజ్డమ్ ఆస్పెక్ట్ అన్ఫోల్డ్ అయితే లైట్ ఆస్పెక్ట్ అన్ఫోల్డ్ అవడం వల్ల ఏంటి, మన ఇంట్లో ఒక లైట్ పెట్టుకోవాలనుకున్నాడు, నా వరకు నేను లైట్ వేసుకుని ఉంటే చాలా అనుకున్నాడు. విజ్డమ్ ఆస్పెక్ట్ అన్ఫోల్డ్ అయ్యేటికి గది మధ్యలో లైట్ పెడతాడు. దానివల్ల ఏమవుతుంది, మిగిలిన వాళ్ళు కూడా లైట్, వీడికి ఎంత లైట్ వస్తుందో మిగిలిన వాళ్ళు కూడా అంత లైట్ అది వస్తుంది అన్నటువంటి విషయం వీడు తెలుసుకున్నాడు. సో ఆ విధంగా వీడు అప్లిఫ్ట్ అవుతాడు మానవుడు అని చెప్తున్నారు. Hush as adventures. When these are welded by understanding, the soul will control in the three worlds and in all kingdoms of nature. ఈ విషయం చక్కగా తెలుసుకుంటే సోల్ విల్ కంట్రోల్ ఇన్ ద త్రీ వరల్డ్స్.
and in all kingdoms of nature. But soul will control the things. నాకు ఎంత లైట్ కావాలో పక్కన చదువుకునేవాడు కూడా అంత లైట్ కావాలి కదండి. నా వరకే లైట్ పెట్టుకోవడం కాకుండా గది మధ్యలో లైట్ పెట్టుకోండి, అందరికీ చదువుకోవడానికి లైట్ వస్తుంది అనేటువంటి విషయం వీడికి దర్శనం అవుతుంది. అంతకుముందు లైట్ వీడి పుస్తకంలోకే వీడు ఫోకస్ అయ్యేటట్టు పెట్టుకున్నాడు. అది సో ఫస్ట్ లైట్ ఉండడం అనేటువంటి దర్శించాడు. నెక్స్ట్ నాతో పాటు పక్కన ఉన్నటువంటి లైట్ రావాలనేటువంటిది నెక్స్ట్ స్టెప్ లో వీడు దర్శించేస్తాడు. అది నెంబర్ థర్డ్ పాయింట్ ఇస్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ. The clue to the significance of this can be grasped as a concept through as at it will fail of comprehension in the realization that the human kingdom acts upon and affects the three subhuman kingdoms. The downpouring spiritual triangle and the uprising matter triangle meet point to point in humanity when the point of balance can be found in man's achievement and spiritualization is the hope of the world. Mankind itself is the world savior, of which all world saviors have been but symbol and the guarantee. So మానవుడు అనేటువంటి వాడు వీడికి ఈ లోవర్ 3 ఆస్పెక్ట్స్, హయ్యర్ 3 ఆస్పెక్ట్స్, ఈ రెండు 2 ట్రయాంగిల్స్ గా చెప్పారు. ఈ రెండు 2 ట్రయాంగిల్స్ మెర్జ్ అయినప్పుడు అప్పుడు వాటి రెండింటి మధ్యలో కాంతి అనేటువంటిది వీడికి దర్శింపబడదు. ఈ కాంతి ద్వారా వీడిదంతా కూడా పొందగలుగుతాడు. అంటే ఈ లోవర్ ట్రయాంగిల్ గా ఉన్నటువంటిది హయ్యర్ ట్రయాంగిల్లో వీడు ఎప్పుడైతే మెర్జ్ అవుతుందో అప్పుడు వీడు ది డౌన్ పవరింగ్ స్పిరిచువల్ ట్రయాంగిల్ అండ్ ద అప్రైజింగ్ మ్యాటర్ ట్రయాంగిల్ మీట్ పాయింట్ టు పాయింట్ ఇన్ హ్యుమానిటీ వెన్ ద పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ కెన్ బి ఫౌండ్. ఈ స్పిరిచువల్ ట్రయాంగిల్, ఈ మ్యాటర్ ట్రయాంగిల్, ఈ రెండు కలిసి అప్పుడు దానికి కాంతి అనేటువంటి దర్శనం పడ్డం చేత, అంటే ఆ రెండింటి వలన వీటిలో హెడ్ లో లైట్ అనేటువంటిది ఎలా అయితే వెలుగుతుందో ఆ వెలుగు చేత వీడు సమస్తమును వీడు చూసేటువంటి దృక్పథం మారుతుంది. అప్పుడు వీడు చోట్ల ఉన్నటువంటి విషయాల్ని మ్యాన్ కైండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ సేవియర్. అప్పుడు వీడు ఏమవుతాడంటే ఇన్ మ్యాన్స్ అచీవ్మెంట్ అండ్ స్పిరిచువలైజేషన్ ఈజ్ ద హోప్ ఆఫ్ ది వరల్డ్. సో హోప్ ఆఫ్ ది వరల్డ్ ఏంటంటే మ్యాన్ కైండ్ అనేటువంటిది చక్కగా అప్లిఫ్ట్ అవడం చేత మిగిలిన లోవర్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి చక్కగా అప్లిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే వీడు ఒక సేవియర్ గా తయారవుతాడు. ఎంతసేపు వీడు పొద్దున్న లేచి దేన్ని కొట్టేసేసి మనం స్వీకరించేద్దాం అనేటువంటి ఆలోచన నుంచి వీడు ఎలా తయారవ్వాలి, నేనున్నది వాటిని రక్షించడానికి అనేటువంటి ఆలోచనకు వీడు ఎదగాలి. వీడు ఎప్పుడైతే ఆ స్థితికి ఎదుగుతాడో వీడికన్నా లోవర్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి చక్కగా అప్లిఫ్ట్ అవుతుంది. ముందు ఇంటి పెద్దవాడిని సరిదిద్దారు అనుకోండి, మిగిలిన వాళ్ళని సరిదిద్దక్కర్లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళకి తగ్గట్టుగా వీడు తయారైపోతాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ముందు పెద్దలకి చెప్పాం అనుకోండి, పెద్దలు సన్మార్గంలో నడుస్తున్నారు అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఆటోమేటిక్ గా నడిచేస్తారు. వాళ్ళు చెప్పక్కర్లేదు, మనం పొద్దున్న లేచి ప్రేయర్ చేయని పిల్లలకి చెప్పక్కర్లేదు, ఇంటి పెద్ద చేస్తుంటే వీడు చేసేస్తారు. అట్లా సో ఇంటి పెద్దగా మన భూమి మీదకి మానవుడిని సరిదిద్దారు అనుకోండి, వాడిని ఒక సేవియర్ గా తయారయ్యాడు అనుకోండి, మిగిలిన లోవర్ కింగ్డమ్స్ లో ఉన్నవన్నీ కూడా చక్కగా అప్లిఫ్ట్ అవుతాయి. Fourth point is the blending of the Deva or angel evolution and the human. This is a mystery which will be solved as man arrives at the consciousness of his own solar angel, only to discover that that too is also but a form of life, which having served its purpose must be left behind. So next we will the blending of the Deva or angel evolution and the human. Angels evolution దేని మీద ఆధారపడుతుందంటే హ్యూమన్ ఎవల్యూషన్స్ మీద ఆధారపడి. టీచర్కి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, వాడికి ఇచ్చినటువంటి పిల్లలందరికీ చక్కగా మంచి మార్కులు వచ్చేటట్టుగా చేస్తే టీచర్కి ప్రమోషన్ ఇస్తారు. అట్లా దిస్ ఇస్ ఎ మిస్టరీ విచ్ విల్ బి సాల్వ్డ్ యాజ్ మ్యాన్ అరైవ్స్ అట్ ది కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ఓన్ సోలార్ ఏంజల్. సో సోలార్ ఏంజల్స్ మనలో ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఉండేటువంటి స్థితుల్లోకి మనం ఎప్పుడైతే మానవుడు వాళ్ళు ఉండేటువంటి స్థితులకు వీడు ఎప్పుడైతే అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పాఠం చక్కగా ఎప్పుడైతే వీడు చదువుకుని వీడు ఎదవుతాడో అప్పుడు సోలార్ ఏంజల్స్కి ఎవల్యూషన్. ఓన్లీ టు డిస్కవర్ that too is also but a form of life which having served its purpose must be left behind. The angel or Deva evolution is one of the great lines of force contained in the divine expression and the solar angels. Divine expression will uplift avadam. It is the divine expression. Solar angels ద్వారా ఒక డివైన్ ఎక్స్ప్రెషన్ అంటుంటుంది వస్తుంది. సో వాటిని చక్కగా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వబడటం దేని మీద ఆధారపడుతుంది, మానవులు ఎప్పుడైతే అప్లిఫ్ట్ అవుతారో
ఆటోమేటిక్గా దేవతలు వాళ్ళు అప్లిఫ్ట్ అవుతుంటారు. సో వీళ్ళ గురించి దేవతలు వీళ్ళ గురించి మనకు చాలా వివరంగా మన కాస్మిక్ ఫెయిర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని చెప్తారంటే అగ్ని చైతన్స్ అన్నారు. సో మొత్తం దేవతల్ని రెండుగా చెప్తారు మనకి. ఒకళ్ళు లోనార్ పితృస్ అంటారు, కొందరిని సోలార్ ఏంజల్స్ అని చెప్తారు. లోనార్ పితృస్ అనేటువంటి వాళ్ళు మనకి ఈ 3 కోశాలకు సంబంధించినటువంటి దేహమును తయారు చేసి ఇస్తుంటారు వాళ్ళు. సోలార్ ఏంజల్స్ అనేటువంటి వాళ్ళు కూడా ముగ్గురుగా ఉన్నారు. వాళ్ళు ఆత్మ అనేటువంటిది మనలో ఏదైతే చెప్తాం సోల్ అనేటువంటి దాన్ని తయారు చేసి లోనార్ పితృస్ కవి చెప్తే లోనార్ పితృస్ తో అది దేహం తీసుకుని అది భూమి మీద పుట్టడానికి చెప్తాం. సో లోనార్ పితృస్ సోలార్ ఏంజల్స్ యొక్క రిఫ్లెక్షన్ గా వాళ్ళు పనిచేస్తుంటారు ఈ చోట్ల. సో సోలార్ ఏంజల్స్ ప్రధానంగా ఉండి లోనార్ ఏంజల్స్ వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ గా పనిచేయడం అనేటువంటిది చోట్ల ఉన్నటువంటి కార్యక్రమం. సో ఆ రకంగా లోనార్ పితృస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురుగా పనిచేస్తున్నారు. సోలార్ ఏంజల్స్ అనేటువంటి వాళ్ళు కూడా ముగ్గురుగా ఉన్నారు. వాళ్ళని ఏమని చెప్పారంటే సోలార్ ఏంజల్స్ ని అగ్ని చైతన్స్ అన్నారు, అగ్ని సూర్యన్స్ అన్నారు, అగ్ని శ్వతాస్ అన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మనలో లోవర్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడిని హయ్యర్ ప్లేన్స్ కి లింకప్ చేయడానికి వీళ్ళు పనిచేస్తున్నారు. అగ్ని చైతన్స్ అనేటువంటి వాళ్ళు ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఫిజికల్ ప్లేన్ లో ఉంటూ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి దేహమును దాని పోషణ ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు అగ్ని చైతన్స్. వీళ్ళు ఏడుగురు కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే 49గా ఉన్నారట. ఫిజికల్ ప్లేన్ ఇస్ డివైడెడ్ టు 7 అగైన్. ఇదంతా చాలా వివరంగా మన కాస్మిక్ ఫెయిర్ లో చెప్తారు. ఇక్కడ ఏం పాయింట్ చెప్పారంటే ఇక్కడ ఓన్లీ అగ్ని శ్వతాస్ అని మాత్రం చెప్పారు. ఇక్కడ ఈ అగ్ని శ్వతాస్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే మనకి బుద్ధిమయ కోశాల్లోకి మానవుల్ని అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే ది ఏంజల్ ఆర్ దేవ ఎవల్యూషన్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ contained in the divine expression and the solar angels, the Agnishwatas of the sacred doctrine and a treatise on cosmic fire belong in their form aspect to this line. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అగ్నిశ్వతాస్ అనేటువంటి వాళ్ళు అంటే అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్నిశ్వతాస్ 3 గ్రేడ్స్ గా ఉన్నారు. అగ్నిశ్వతాస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళని హయ్యర్ ప్లేన్స్ లోకి వీళ్ళని అంటే హయ్యర్ ట్రయాంగిల్ లోకి వీళ్ళని అప్లిఫ్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు అగ్నిశ్వతాస్. దానికి మనకి ఈజీగా ఒక్క పదంలో మనం అర్థం చేసుకుంటే ఒక గురువు అనుకుంటున్నాం. అలా మనం భావించవచ్చు ప్రస్తుతానికి. వీళ్ళు మన హయ్యర్ ప్లేన్స్ లోకి లిఫ్ట్అప్ చేస్తున్నటువంటి వాళ్ళు అనమాట. అగ్నిశ్వతాస్ అనేటువంటి వాళ్ళు దేవతలు అక్కడ పనిచేస్తున్నారు. సో వీళ్ళు బుద్ధిమయ కోశాల్లోకి వెచ్చుకునేటట్టుగా జీవుల్ని వీళ్ళందరూ దేవతలు అక్కడ పనిచేస్తున్నారు. సో అగ్నిశ్వతాస్ ఎప్పుడైతే వాళ్ళు మానవుల్ని బుద్ధి ప్లేన్స్ లోకి లింకప్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ ప్లేన్స్ లోకి వెళ్తారు. అప్పుడు అగ్ని సూర్యన్స్ అగ్నిశ్వతాస్ అవుతారు. అలా అన్నాడు. సో అగ్ని చైతన్స్ అగ్ని సూర్యన్స్ అవుతారు. ఇలా ఒక అప్లిఫ్ట్మెంట్ అంటాడు వాళ్ళకుంటుంది. దాన్నే మనకి ఇంకా ఈ దేవతల అప్లిఫ్ట్మెంట్ ఇది మనం రేపు నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. ఈ పాయింట్ ఇంకా కొంచెం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.